హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్నాటి రుచులు. ఈరోజు ఏంటంటే కొంతమంది నాకు కాల్ చేసి అడుగుతున్నారు చాలామంది. అసలు ముఖ్యంగా అమెరికా నుంచి ఇద్దరు కాల్ చేసి అడిగారు అనమాట. వాళ్ళ కోసమే అనమాట ఈ వీడియో క్లారిటీ. చాలామంది స్వీట్ షాపుల వాళ్ళ గురించి కూడా ఇదైతే ఈ సీక్రెట్ బయట పెడుతున్నాను. ఈ దెబ్బతో నన్ను ఎంతమంది తిట్టుకుంటారో తెలియదు అనమాట. అది ఎంతమంది హోమ్ ఫుడ్స్ వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు కూడా ఈ దెబ్బతో నన్ను తిట్టుకుంటారు. కానీ ఇది మాత్రం చెప్పేస్తున్నాను నేనైతే. ఏంటంటే ఇప్పుడు చిక్కీలు వేస్తాం మనం. చిక్కీలో చాలా రకాల చిక్కీలు వేస్తాం. డ్రై ఫ్రూట్ చిక్కీ వేస్తాము, నువ్వులు చిక్కీ వేస్తాము, లేదంటే చిక్కీలో చాలా రకాల చిక్కీలు ఉంటాయి. శనక్కాయ చిక్కీ ఉండిద్ది, శనక్కాయ విత్తనాలతోటి, శనక్కాయ పాకము. బోల్ పాకాలు వేరు, చిక్కీలు వేరు. బోల్ పాకాలు ఏంటంటే బోల్గా ఉండిద్ది, మెరుస్తూ ఉండదు. అది మిఠాయి వేసినా కానీ మనం గట్టి మిఠాయి వేస్తాం కదా, గట్టి మిఠాయి వేసినా కానీ మెరుస్తూ ఉండిద్ది. చూసారా మీరు? బోల్గా ఉన్న దాంట్లోనైతే మనకి గ్లూకోజ్ కానీ, గ్లూకోజ్ గురించి ఇప్పుడు ఇదంతా దేని గురించి ఎక్కువ అంటే లిక్విడ్ గ్లూకోజ్ గురించి. చాలామంది లిక్విడ్ గ్లూకోజ్ మేము వాడము, మేము న్యాచురల్గానే చేస్తాము అని చెప్తారు, కానీ అదంతా ఫేక్ అనమాట. మీరు కావాలంటే రియల్గా ఫస్ట్ కానించి ఎండ్ వరకు పాకం పెట్టే కానించి పూర్తి కటింగ్ ప్రాసెస్ అయిపోయేదాకా అక్కడ వారి దగ్గర ఉంటే మీకు క్లారిటీ అనేది అర్థమైంది. స్కిప్ చేయకుండా వీడియో చూపించడం అయితే ఎవరు చూపించము. మేము వాడమని నేనైతే చెప్పట్లేదు, మేము కూడా ఖచ్చితంగా వాడతాము. వాడకుండా ఏంటంటే అవి అసలు రానే రావు, కొన్ని ఐటమ్స్ రానే రావు. కొంతమంది ఏం చెప్తున్నారు ఈ మధ్యకాలంలో కొన్ని వీడియోల్లో, మేము లిక్విడ్ గ్లూకోజ్ వాడము, చాలా చోట్ల వాడతారు, మేము వాడము అని చెప్తారు. అదంతా ఉట్టిదే. వాడకుండా వాళ్ళకి ఏంటంటే రావు, అసలు ఆ చెక్క అనేది పర్ఫెక్ట్గా రావు. ఎంత పెద్ద మేస్త్రి అయినా సరే, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా నేను చెప్తున్నాను, ఎంత పెద్ద మేస్త్రి అయినా లిక్విడ్ గ్లూకోజ్ వాడకుండా మనకి పల్లి చిక్కి మెరుస్తా గట్టిగా చిన్న చిన్న ముక్కలు వస్తాయి చూడండి, అవి రావు. పల్లి చిక్కి అయినా రావు. మళ్ళీ శనక్కాయ చెక్క నువ్వుల చెక్క వస్తుంది కదా, చిన్నవి నువ్వుల చెక్క పల్చగా వచ్చి మెరుస్తూ ఉండిద్ది చూడండి. నువ్వుల చెక్క రాదు, డ్రై ఫ్రూట్ చెక్క వచ్చింది కదా పల్చగా మెరుస్తా. డ్రై ఫ్రూట్ చెక్క కూడా మనకి లిక్విడ్ గ్లూకోజ్ వేయకుండా రావు. శనక్కాయ ఉండలతో సహా లిక్విడ్ గ్లూకోజ్ వేయకుండా అవేమి అయితే రానే రావు. కొంతమంది ఏం చేస్తారంటే, కొంతమంది లిక్విడ్ గ్లూకోజ్ ఇష్టం లేని వాళ్ళు ఏం చేస్తారంటే వాడటం పటికేస్తారు. పటిక అనేది ఒక మోతాదులోనే వేయాలి. అది పటికేస్తే ఏంటంటే అంత మెరవదు అనమాట. పటికేస్తే అంత మెరవదు, అంత లుక్ రాదు, వాటికి అంత షైనీగా కనిపించవు అనమాట. పటికేసిన దానికి పటికేస్తే ఏంటంటే మళ్ళీ వగరు వస్తుందని భయం మనకి. ఏదన్నా కొంచెం పటిక ఎక్కువైంది అనుకో, ఆ పటిక ఏంటంటే అది వగర పటిక కాబట్టి మనకేంటంటే పటికేస్తే కొంచెం ఏదన్నా ఎక్కువైద్దని భయం పుట్టిద్ది మనకి. అదే గ్లూకోజ్ అనుకో ఎక్కువ తక్కువైనా ఇబ్బంది ఉండదు, చాలా పర్ఫెక్ట్గా వచ్చిద్ది అనమాట. అందుకోసము చాలామంది గ్లూకోజే వాడతారు. ఇప్పుడు ఈ మధ్యకాలాల్లో చాలామంది ఏం చెప్తున్నారు, బయట కొనుక్కుంటే మీకు లిక్విడ్ గ్లూకోజ్ వాడతారు. మేమైతే లిక్విడ్ గ్లూకోజ్ వాడట్లేదండి, మేము పర్ఫెక్ట్గా వేస్తున్నాము, కావాలంటే చూసుకోండి వచ్చి అంటున్నారు కదా. చూడండి, వెళ్ళి ఖచ్చితంగా చూడాలి. మీరు చూసుకోవటం కాదు, వాళ్ళు ఇస్తున్నారు కదా, మీరు వచ్చి చూడండి డైరెక్ట్గా కావాలంటే. ఫస్ట్ కాంచి ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ పాకం బెల్లం పెట్టి, బెల్లంలో నీళ్ళు ఏం పోస్తున్నారు, పాకం ఎలా పోస్తున్నారు, ఎంత యాలకుల పొడి వేస్తున్నారు, మళ్ళీ అది తిప్పి కళాయిలోంచి తిప్పి ఒక ట్రైలో వేసేటప్పుడు, అది అద్దేటప్పుడు లాస్ట్ వరకు చూసి మీరు అప్పుడు నమ్మండి ఇది వేయలేదు, అవును దీంట్లో గ్లూకోజ్ కానీ పటిక కానీ వాడలేదు అని అప్పుడు నమ్మండి. అంతేగాని అసలు రాదు. ఎందుకంటే నాకు 20 ఏళ్ళ సర్వీస్ ఉంది. నేను 20 ఏళ్ళు స్వీట్ షాప్లోనే చేస్తున్నాను. 20 ఏళ్ళ నుంచి నాకు ఊహ తెలిసి నాకు 12 సంవత్సరాలు 11 సంవత్సరాలు వచ్చిన కానీ నేను ఇదే పని చేస్తున్నాను. మా వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ పని చేసేవాళ్ళు, పెద్ద పేరు. ఇక్కడ నసరాపేటలో కుమ్మర్ బజార్ మిఠాయి బళ్ళు అంటే ఎంత పెద్ద పేరు. అలాంటి వాళ్ళు కూడా లిక్విడ్ గ్లూకోజ్ వాడతారు ఖచ్చితంగా మిఠాయిలకి. వాడపోతే రాదు. ఎందుకు వచ్చిద్ది? లిక్విడ్ గ్లూకోజ్ వాడకుండా మిఠాయిలు అనేవి రానే రావు. మిఠాయిలు అంటే అన్నీ నేను చెప్తున్నా, డ్రై ఫ్రూట్ చెక్క అంటే నువ్వుల చెక్క, అలాంటి చెక్కలన్నీ లిక్విడ్ గ్లూకోజ్ వేయకుండా రావు. నేను పోయినసారి మీకు చెప్పాను గుర్తుందా, నేను మిఠాయి చెక్క వేస్తా, ఏమండి లిక్విడ్ గ్లూకోజ్ వాడటం ఇష్టం లేదు మా సేటు గారు వాళ్ళకి, అందుకని పటికేస్తున్నారు వాళ్ళు. అందుకేనండి ఈ చెక్కలు ఇవే డ్రై ఫ్రూట్ చెక్క ఇలాంటివి ఏమి వేయరు, ఎందుకంటే అవి లిక్విడ్ గ్లూకోజ్ వేయకుండా డ్రై ఫ్రూట్ చెక్క కానీ నువ్వుల చెక్క వేస్తా ఉండే కానీ నువ్వుల చెక్క మందం వచ్చిద్ది, బోల్ చెక్క వచ్చిద్ది, పల్చగా రాదు మా సేటు గారు వాళ్ళు నువ్వుల చెక్క అనేది. మిఠాయి వేసినా కానీ బోల్ మిఠాయి వేస్తాం,
పంచదారతో కానీ బెల్లంతో కానీ మిఠాయి వేస్తాం, బోల్ మిఠాయి. చెక్క మిఠాయి వేస్తే మాత్రం ఖచ్చితంగా పటిక వేస్తాం, చూపిస్తాను నేను మీకు. పటిక వేయాల్సిందేనండి చెక్క మిఠాయి వేస్తే అని నేను చూపిస్తాను మీకు, ఎందుకంటే రాదు పటిక వేయకుండా. అలాగే ఇప్పుడు చాలామంది అంటున్నారు కదా లిక్విడ్ గ్లూకోజ్ మేము వాడము, కావాలంటే వచ్చి చూడండి అంటున్నారు కదా, అదంతా ఫేకు. ఖచ్చితంగా లిక్విడ్ గ్లూకోజ్ వాడితేనే చెక్కలు వస్తాయి. ఒకసారి నేను శనక్కాయ ఉండలు చేసేటప్పుడు మీకు కూడా ఏది చూపించాను లిక్విడ్ గ్లూకోజ్, గుర్తుందా? ఏమండి ఈ లిక్విడ్ గ్లూకోజ్ వేయకుండా శనక్కాయ ఉండలు రావు, అందుకే మా సైడ్ గారు వాళ్ళు చెయ్యరు. ఈ వీడియో కోసం ప్రత్యేకంగా నేను వెళ్ళి వేరే వాళ్ళ షాప్ కాడికి వెళ్ళి లిక్విడ్ గ్లూకోజ్ తెచ్చుకొని చేస్తున్నాను, కొంచెం తెచ్చుకున్నాను అడిగానని చెప్పి మీ అందరికి చెప్పి చూపించి వేసాను నేను లిక్విడ్ గ్లూకోజ్ ఎలా ఉండిద్దో కూడా అది. అలా అనమాట. ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే చాలామంది నన్ను అమెరికా నుంచి ఆవిడ చేసి వాళ్ళకి ఎన్నిసార్లు వేసినా చెక్క రావట్లేదంట, వాళ్ళకి అక్కడ లిక్విడ్ గ్లూకోజ్ అనేది దొరకట్లేదంట అమెరికాలో. మరి ఎలానో నాకైతే తెలియదు, వాళ్ళు ఫోన్ చేసి నన్ను చాలాసార్లు అడిగారు అది ఎక్కడ దొరికిద్దండి చెప్పండి అడ్రస్, మాకు మీరు పంపించండి, నేను ఎంత అయితే అంత మనీ పంపిస్తాను మీకు అని ఆవిడ రిక్వెస్ట్ చేశారనమాట నన్ను. అది పంపించవచ్చా పంపించకూడదా వేరే దేశానికి అనేది కూడా నాకు తెలియదు అనమాట. అది కాక మా సేట్ గారు వాళ్ళు వాడరు, మేము అసలుకి ఆ లిక్విడ్ గ్లూకోజ్ వాడాల్సి వచ్చిందని పల్లి చెక్క వేయరు మా సేట్ గారు వాళ్ళు. వేసినా కానీ బోల్ పల్లి చెక్క వేస్తారు, గట్టిగా పల్చగా ఉండే పల్లి చెక్క వేయరు, బోల్ చెక్క మాత్రమే వేస్తారు. గట్టిగా ఉండే పల్లి చెక్క వేయరు, డ్రై ఫ్రూట్ చెక్క అస్సలు వేయరు మా సేట్ గారు వాళ్ళు. ఎందుకంటే లిక్విడ్ గ్లూకోజ్ ఖచ్చితంగా కావాలి. ఒకవేళ మిఠాయి వేయాలనుకుంటే, జీడిపప్పు మిఠాయి వేయాలనుకుంటే అది కూడా బోల్ మిఠాయి వేసిస్తారు. చెప్తారనమాట మా మిఠాయి మెరవదండి, బోల్గా ఉండిద్ది, పట్టుకుంటే తునిగిపోయిద్ది, గుల్లగుల్లగా ఉండిద్ది అని చెప్తారు. ఇదేంటంటే లిక్విడ్ గ్లూకోజ్ వేసేది అట్లా గుల్లగుల్లగా ఉండదన్నమాట, గట్టిగా ఉండిద్ది, ఒక చిక్కీలాగా గట్టిగా ఉండిద్ది అనమాట. అది మనం కొరిగితే కరకరలాడిద్ది, ఇబ్బంది ఏమి ఉండదు. అది తింటే ఏమన్నా నష్టమా అంటే ఏమో తెలియదు అవన్నీ నాకు, బట్ అవి వాడకుండా అయితే చేయటం కుదరదని మీకు నేను చెప్తున్నాను. ఇప్పుడు అందరూ మేము వాడట్లేదు, మేము చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నాం అని చెప్తున్నారు కదా, ఎవ్వరి మాటలు నమ్మొద్దు, మీరు కళ్ళతో చూస్తేనే నమ్మండి. ఇన్కేస్ నేనైనా మిఠాయిలు వేస్తే ఖచ్చితంగా నేను కూడా వాడతానని చెప్తున్నా, ఖచ్చితంగా వాడాల్సిందే, వాడకుండా రాదు. కానీ ఏంటంటే అసలు వేయటమే మానేశారు మా సేటు గారు వాళ్ళ, లిక్విడ్ గ్లూకోజ్ తోటి వేయటం ఎందుకులే అని అసలు బోల్ మిఠాయిలే వేస్తున్నాం, గట్టి మిఠాయిలు వేయటమే మానేసాం అనమాట. అది ఈ వీడియో ఏంటంటే మీ అందరికీ తెలియాలి, మీ అందరికి కూడా. అమెరికా నుంచి ఒక ఆమె చెప్పింది అన్నగా ఆవిడకి కూడా తెలియాలి, అందుకోసం ఈ వీడియో అయితే చేశాను. మీరు అందరూ మన వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడి నుంచి వస్తున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.